హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం అయితే ఇప్పుడు టవర్ 2 టవర్ 1 దగ్గర ఉన్నాము. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఇంకా చూపిద్దాన్ని వీడియో చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో ఇది 22 టవర్స్ అన్న సాపూర్జీ కంపెనీ వాళ్ళు దీన్ని అప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు వస్తే ప్రస్తుతం ఎవరికి ఇస్తారో నెక్స్ట్ టైం తెలియదు. సో ఈ 2 టవర్లు మాత్రం వాళ్ళు, మిగతా 3-4 టవర్స్ వచ్చి ఎల్ఎన్టీ, తర్వాత ఎన్సీసీ. సో ఇప్పుడు ఈ టవర్ ఉన్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. అప్పటికి నిన్న మొన్న చాలా బుడదున్నది, మొత్తం ఇప్పుడు ఎండిపోయింది అనమాట. మీరు నేల చూడొచ్చు. ఇక్కడైతే కొద్ది వాటర్ మాత్రం ఉందన్నమాట, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో మంచు అయితే ఇక్కడ చాలా కురుస్తుంది అనమాట మార్నింగ్. సో మీరైతే క్లియర్గా చూపిస్తాను, చూడొచ్చు. సో ఇది చూసారా, మొత్తం నేల ఎంత ఫౌండేషన్ అంతా వచ్చేసింది అసలు బాగా. నేల అప్పుడైతే మట్టి ఉండేది, బుడద బాగా. సో చాలా గట్టి నేల ఉన్నట్టున్నది. సో ప్రజెంట్ ఈ ఇక్కడ ఉన్న టవర్, ఇది టవర్ 1 ఈ సిచ్యువేషన్ ఇది. సో మనకు ఆపోజిట్లో సూర్యుడు పెడుతున్నాడు, కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. ఇక్కడ మాత్రమే బుడద ఉంది. ఇది కూడా 2-3 రోజుల్లో ఎండిపోతుంది ఖచ్చితంగా, అంతే. సో మొత్తం మన టవర్ అనేది ఇక్కడ క్లీన్ అయిపోతుంది అన్నమాట నార్మల్గా. సో మీరు వచ్చి చూడొచ్చు. ఇప్పుడు చూడండి ఒకసారి ఎండిపోతే ఎలా ఉంది ఏం కథ. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ టవర్ దగ్గర. మీరు ఆ కమ్మిల దగ్గర కూడా వెళ్ళొచ్చు మనము. ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది ఏం కథ. ఆ ట్రాక్టర్ ఉంది కదా, బుడద ఇదంతా అసలు ఇది ఒక్క రవే. సో ఇంతవరకు వాటర్ ఉండిందా మొత్తం ఇక్కడ బేస్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ, ఈ ఐరన్ మాత్రం గిట్స్ పై కనిపెడే అంత వాటర్ తోడేసారనమాట. ఇన్ని రోజులు చాలా రోజులు కష్టపడ్డారు వాటర్ తోడడానికి. ఫైనల్గా మనకైతే ఇప్పుడైతే ఇలా వచ్చేసింది ఫైనల్ సిచ్యువేషన్. సో ఇది గ్రిడ్స్ అనమాట, బాగా వంగిపోయినాయి, బెండ్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. చూడొచ్చు ఇది. సో కొంచెం వాటరే ఉంది, అది కూడా కొద్ది రోజుల్లో అదేం ప్రాబ్లం లేదు. ఒక 2 డేస్లో మొత్తం అది కూడా వాటర్ క్లియర్ అయిపోతుంది, మొత్తం బుడదు. ఇది కమ్యూస్ చూడొచ్చా, ఇది కమ్యూలు చూడండి ఇలా బెండ్ అయిపోయినాయి అప్పటికి ఇప్పటికీ అసలు. ఇది నేల బాగా అప్పుడునే సిచ్యువేషన్ చూడండి ఎంత బాగా అసలు. వాటర్ ఈ లెవెల్కి వచ్చేసాయి అసలు మొత్తం. ఇక్కడైతే కొంచెం అసలు చూడు, అసలు మొత్తం 1 or 2 డేస్లో ఇది కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. చూడొచ్చు మీరు. మొత్తం పుడతాయి, ఇది గట్టి పడిపో అప్పుడున్నాయి కలిపి ఏముంది. అప్పుడున్న సిచ్యువేషన్ ఈ టవర్స్ లోపల సిచ్యువేషన్ ఇది చూడొచ్చు అసలు. వీర్ రాఫ్ట్ ఫౌండేషన్ ఒక్క ఆ వాటర్ కనీసం ఏమీ కానుకోలేదు అసలు. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ చూడొచ్చు మీరు ఈ టవర్. సో అది టవర్ 2 అనమాట. అది బుడత దండిగా ఉంది ఇక్కడ అసలు. ఇక్కడ నుంచి ట్రాక్టర్ తీసుకొచ్చారు, దీన్ని ఇక్కడ పెట్టారు. ఇదంతా ట్రాక్టర్ తీసుకొచ్చిన దారి అనమాట ఇది. నిచ్చిన ఇది వేసి రాఫ్ట్ ఫౌండేషన్. సో త్వరలో అయితే పనులు కూడా స్టార్ట్ అవుతాయి, చూద్దాం. ట్రాక్టర్ ఎలా తీసుకొచ్చారనుకున్నా. సో అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ రూట్ను ఇక్కడ ఉంచారు. చూసారా మొత్తం నిచ్చినది, కాళ్ళు బుడతకు పడుతున్నాయి.
ఇది చూసారు ఇప్పుడున్న బయట సిచ్యువేషన్, ఈ టవర్ బయట. సో మీరు అయితే అక్కడ చూడొచ్చు కొంగలు, బర్డ్స్ బాగా వాటర్లో. మార్నింగ్ కదా చాలా బాగున్నాయి అన్నమాట ఫుల్. ఇది ప్రజెంట్ టవర్ యొక్క సిచ్యువేషన్. ఇది కొంచెం వాటరే ఉన్నది. ఈ వాటర్ పోతే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఎంత ప్లేస్ ఇది, చాలా పెద్ద. ఇది అది టవర్ 2. చూపిస్తాను టవర్ దగ్గర ఏ విధంగా ఉందో. అన్న ఎవరు ఉన్నారు? సిచ్యువేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఇదే వాటర్. ఈ వాటర్ మొత్తం పోతే నార్మల్గా వచ్చేస్తుంది. గండి కొట్టారు వాటర్. ఆ కాలువలో చిన్న కౌటర్ ఉన్నాయి, ఇక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి. చూడొచ్చు అన్నమాట మీరు. అంటే చిన్న చిన్న కాలువలు ఉండేటన్ని ఒక దాంట్లోకి వచ్చేసి ఫైనల్గా తీసేస్తారు. ఈ వాటర్ మొత్తం తోడేస్తారు. ఈ టవర్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఇక్కడ నీడ పడుతుందండి, ఆపోజిట్ లైటింగ్ లేదు అనమాట. గుర్తు వాటర్.